వైకుంఠము కానా చైన కొండ ఎట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదుర వైకుంఠము కానా చైన కొండ ఎట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ. ఫోటో కదా మీరు
మోక్షం చాలా ముఖ్యమైనటువంటిది. మోక్షం ప్రకారం జరగాలి.
బేల్దారి కలువ తెచ్చుకోవాలా బేల్దారానికి కలువ తెచ్చుకోవాలా కలువ ప్రస్ఫురంజన
ఓం
గమ్మ ఆడతాడు డాన్స్ ఎడగా చెప్తాడు ఓపెన్ చేసేవాడిని చించుకోసి ప్యాకెట్ చించుకోసండి ఏర్పాటు చేసుకుంటాం అయ్యా కలసాలు మన దాంట్లో సరే కానీ అంటే లైట్ తెచ్చుకోవచ్చు లైట్ రా
ఏయ్ కదిలేబా Yeah.
ముందు పద్ధతి కనిపిదు మోహన్ దీప్ బ్రో కనిపిస్తున్నావా అవుట్ రాలా చూడు కావాలంటే వచ్చిన అవుటా అన్ని మీకు ఇటు కనిపిస్తుంది నాకైతే బాగా కనిపిస్తుంది వచ్చిన బాగా అవుట్ రాదు వచ్చిన ఒక్కరోజు దొరుకుతుంటే ఇది దొరుకుతుంది మా విషయం అది ఓకేనా రాయనా దొరుకు కొద్ది రోజు పైన వస్తాం బాయ్స్ అందరూ వెళ్ళండి రా కొత్త కూడా వెళ్ళండి దేవుని కుదురుకోండి పైన వస్తారు అందుకే నీళ్ళు తెలుసు కదా లేదా ఇప్పుడు వరకు స్వామి శ్రీరామ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట శిఖర ప్రతిష్ట అన్ని కూడా ఈ పూర్ణాలు మహాపూర్ణాలు అంతా కూడా అయింది. వెంకటేశ్వర స్వామి ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి మహావైభవంగా కళ్యాణం ప్రారంభమవుతుంది. 50 మంది భక్తులందరూ కళ్యాణ స్వామిని కనులారా కలిగిస్తారని మరీ మరీ కోరుతున్నాం. महाराज विद्महे वासुदेवाय धीमहि अवनास्य विश्वातस्य ज्योतिमतस्य विवाह जनानान्वा जनपदयं भवामहे कविं कवीनामभवनि अभिवस्त्रा
శ్రీవారి కళ్యాణం జరుగుతుంది. చెందూరుపాడు గ్రామ ప్రజలు రావాలి. శ్రీవారి కళ్యాణం జరుగుతుంది. ఆయన ఎటువంటి ఆటంకాలు కలగలేదు గణపతి. అందువల్లే గణపతిని ఆరాధన చేశాం. తర్వాత వరుణ వాస్తు బ్రహ్మదేవతల్ని కూడా ఆరాధన చేశాం. వరుణ దేవుడు మంచి వర్షాన్ని కురిపిస్తాడు. వాస్తు బ్రహ్మ ఈ భూమండలాన్నంతా కూడా వాస్తు మండలంతో చేసి మన మనశ్శాంతిని సౌఖ్యాన్ని సందర్భాన్ని కలిగజేస్తూ ఉంటాడు. బ్రహ్మ సృష్టినిచ్చాడు. సృష్టి స్థితి లయకారులైనటువంటి బ్రహ్మను కూడా ఆవాహన చేశాడు. ఆ దేవతను నిక్షిప్పించి ఏకకలశంలో నిక్షిప్పించి ఆ విధంగా వేద మంత్రాలతో అనేకమైనటువంటి ద్రవ్యాలతో స్వామిని ప్రోక్షించారు. ఆ తర్వాత అనేకమైనటువంటి 4 దిక్కుల నుంచి కూడా దేవతలను ఆరాధన చేశారు, ఆరాధన చేశారు. ఈ కళ్యాణం మహాదేవునిగా జరుగుతున్నదని చెప్తూ ఉన్నారు. ఆ విధంగా సర్వసత్యర్థం, దేహసత్యర్థం, ఆత్మసత్యర్థం, శరీరసత్యర్థం, సత్య విజ్ఞానవాచనానికి సుప్రీత సప్రసన్న వరధారవంతో దేవి ఆ భగవంతులందరూ కూడా చేశారు. ఇప్పుడు ఆ యొక్క స్వామికి రక్షాబంధన, మాంగళ్య దేవన, గుణచేతధారణ, అనేకమైనటువంటి మాంగళ్య దేవన ఇవన్నీ కూడా ఆరాధన చేస్తున్నారు. రక్షాబంధనం అంటే ఈ లోకమంతా కూడా సుభిక్షంగా రక్షిస్తారు అని వెంకటేశ్వర స్వామి రక్షాబంధన చేస్తున్నారు. శ్రీదేవి కూడా ఏం చెప్తుంటే నేను సర్వమాంగళ్యాన్ని కూడా నేను అష్టైశ్వర్య లక్ష్మి, ఆ విధంగా నేను అందరినీ కూడా సుమంగళిగా చూస్తాను అని స్వామివారికి. ఆ రక్షాబంధన అందరూ చూసి నమస్కారం చేసుకోండి. ఆయన రక్ష అంటే కట్టారు. మీ అందరికి కూడా కంకణం కట్టాం. మీరందరూ కూడా
ఈ దేవాలయాన్ని ఈ రోజు మనం ప్రతిష్ఠ చేసినటువంటి కానీ ప్రతి ఒక్కటి కూడా ఎవరైతే మన దేవాలయానికి ఒక అడుగు ముందు చేసి దీన్ని వృద్ధి చేయాలి, ఈ యొక్క కళ్యాణం మనం జరిపించాలి, ఈ ప్రతిష్ఠ చేయాలి అని అనుకున్నటువంటి దాతలు కావచ్చు, భక్తితో కావచ్చు, వాళ్ళు శారీరక ఏమి ఇవ్వలేకపోయినా కూడా శారీరక శ్రమ చేసి ఉండొచ్చు. ఇవన్నీ కూడా దైవ సంకల్పాలే. మన చేతుల్లో ఏది ఉండదు. ఎవరి చేత ఏది చేయించుకుంటాడో ఆ పరమాత్ముడికే తెలుసు. ఏ రోజు ఎక్కడ ఏది చేయించాలనో ఆ పరమాత్ముడికే తెలుసు. అందుకనే కర్త కారయిత చైవ ప్రేరకస్య మోదకః సుకృతం దుష్టతం చైవ చతుర్థ సమభావిత అంటుంది వేదం. అంటే ఒక మంచి పని చేయాలన్నా ఒక చెడ్డ పని చేయాలన్నా నలుగురితో కూడితేనే అది పని అవుతుందంట. కర్త కారయిత చైవ ప్రేరకస్య మోదకః అంటే కర్త అనేటువంటి వాడు ఒక్కడే ఉంటాడు దీన్ని చెయ్యాలా అని. దాని వెనక ప్రేత్యత పశవో మేకామహ సంపృత్యత ప్రజల్ని పాలించాలన్నా కూడా అక్షతా తలంబ్రాల పాట పిడికెడి తలంబ్రాలు వాయిద్యం అక్షతారోహణం గరిష్యే. స్వామికి ఇప్పుడు వరకు కూడా కళ్యాణం అయిపోయింది.
స్వామికి మనకు శక్తానుసారంగా మనకు తోచిన విధానంగా ఆ చదివింపులు అనేవి ఉంటాయండి. ఆ చదివింపులు ఇచ్చేటువంటి దాతలు ఎవరైనా ఉంటే ఇస్తే స్వామికి అమ్మవారికి చదివిస్తారు. ఈ చదివింపు డబ్బులన్నీ కూడా దేవాలయ వృద్ధి కోసం, దేవాలయాన్ని అభివృద్ధి చేసేదాని కోసం ఖర్చు పెట్టేదానికి, ఈ కళ్యాణంలో అందరూ భాగస్థులైనందుగా ఉండేదాని కోసంగా చదివింపులు. వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి శ్రీదేవి భూదేవి కళ్యాణ మహోత్సవంలో 516 రూపాయలు శ్రీదేవి భూదేవికి చదివించారు. రూపాయలు వెంకటరమణయ్య వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు, శాసయ్య గారు వాళ్ళ కుటుంబ కమిటీ నెంబర్ల వాళ్ళందరికీ వరుసగా ఇస్తారు. ఇందాక ఎట్లా ఇచ్చారో అన్నదానంలో ఇస్తారు. వీళ్ళందరికీ కూడా అక్షంతలు ఇస్తారు. వరుసగా అన్నం తినేటప్పుడు అక్షంతలు తీసుకోండి. ఆయన దానిలో బియ్యం కలిపేసి చాలు పోయింది. ఆ బియ్యంలో తులసి మణిగారు స్వామివారిని అమ్మవారిని నమస్కరించి కళ్యాణ మహోత్సవాల ముందు 500 రూపాయలు. గోవిందా శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశ గోవిందా ఆపద ముక్కులవాడ అనాథ రక్షక జై శ్రీమత్ ప్రభారమణ గోవిందా గోవిందా. అందరూ అన్నదానాన్ని ఇవ్వండి. ఆయన